నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఆ మదర్సాలలో రైలు ప్రమాదాలు ఎలా చేయాలో శిక్షణ ఇస్తున్నారట. ఇది ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో తాజాగా ఎన్ఐఏ అలాగే ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా కలిసి చేసినటువంటి దాడుల్లో తనిఖీల్లో ఈ విస్తుగొలిపోయేటువంటి వాస్తవాలు బయటపడ్డాయి. 2 మదర్సాల మీద తనిఖీలు చేశారు ఎన్ఐఏ టీం అలాగే ఏటీఎస్ టీం. అవి ఎక్కడెక్కడంటే ఝాన్సీ, కాన్పూర్లలో 2 మదర్సాల పైన అనుమానం వచ్చి దాడులు చేస్తే ఆ మదర్సాలలో కొన్ని వీడియోలు బయటపడ్డాయి. ఆ వీడియోల్లో ఏముందంటే రైలు పట్టాలు ఎలా తప్పించాలి, రైలు ప్రమాదాలు ఎలా చేయాలి అనేటువంటి అంశాల మీద అక్కడ చదువుకున్నటువంటి అక్కడున్నటువంటి వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారట. సో వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మదర్సాలలో మతపరమైనటువంటి విద్యను బోధిస్తారు అని మనందరికీ తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి మదర్సాలలో చొరబాటుదారులకు లేదా ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిచ్చేలాగా ఏవో యాక్టివిటీస్ జరుగుతున్నాయనేటువంటి ఆరోపణలు, అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఇది అన్ని మదర్సాలలో జరుగుతుందని మేము చెప్పడం లేదు, కానీ ఈ ఉదాహరణ చూస్తే, తాజాగా జరిగినటువంటి ఈ ఉదంతం చూస్తే మాత్రం చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి విషయం ఇక్కడ రుజువైనట్టుగా తెలుస్తోంది. సో తాజాగా జరిగినటువంటి ఈ యూపీలో జరిగినటువంటి ఎన్ఐఏ దాడుల గురించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు అందుబాటులో ఉన్నారు. మురళీ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. మురళీ గారు, మనకి 2023-24లో చాలా దాదాపుగా ఎస్పెషల్లీ 24లోనే మొదటి 5 నెలల్లో ఒక 18 ఇన్సిడెంట్లు జరిగాయి, చిన్న పెద్ద. మనకు అప్పుడు చాలామందికి డౌట్ వచ్చింది, ఏంటి ఇలా జరుగుతున్నాయి, దీని వెనక ఏదో కాన్స్పిరసీ కుట్ర ఏదో జరుగుతోంది అనేటువంటి అనుమానాలు అందరూ వ్యక్తపరిచారు. సో రీసెంట్గా జరిగినటువంటి ఈ మదర్సాలపై జరిగినటువంటి దాడుల గురించి, ఎన్ఐఏ తనిఖీల గురించి అసలు ఏం చెప్తారు మీరు? అవును, మీరు అన్నట్టుగా ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోలేదు. ఈ మధ్య కాలంలో వరుసగా లాస్ట్ 2 years లో విపరీతమైనటువంటి రైలు యాక్సిడెంట్ జరిగాయి. మీకు గుర్తుంటుంది బహుశా వందే భారత్ ట్రైన్ పైన చాలా దాడులు కూడా జరిగాయి. రాళ్లు విసరడము లాంటివి కాకుండా ఏదో యాక్సిడెంట్ అయిందని, దున్నపోతు అడ్డం వచ్చింది, వందే భారత్ ట్రైన్ సొట్టలు పడిందని, దీంట్లో క్వాలిటీ లేదని ఒక చర్చ. ఈ రకరకాల, అంటే ఈవెన్ కళ్ళ ముందు చూస్తున్నాగానే రాళ్లతో కొట్టేవాళ్ళు. ఎందుకో ఆ వందే భారత్ ను కంటిన్యూస్ గా అటాక్ చేశారు. ప్రాపగండా. ఎందుకంటే ఆ రైళ్లతో మంచి పేరు వస్తుంది ఈ ప్రభుత్వానికి అనేటువంటి ఇలా కనిపించింది, కళ్ళకు కొట్టించినట్టు కనిపించింది. అంతేకాకుండా మోడీ పీరియడ్ లో ముఖ్యంగా లాస్ట్ 1-2 years లో పెద్ద ఎత్తున యాక్సిడెంట్స్ మీరు అన్నట్టు ఫస్ట్ 5 months లోనే సుమారుగా 18 యాక్సిడెంట్స్ కంటిన్యూస్ గా జరిగాయి. నెలకు 3 చొప్పున జరిగాయని ఒక యావరేజ్ సంఘటన. ఏం చేస్తున్నాడు మోడీ, ఏం చేస్తుంది రైల్వే మంత్రిత్వ శాఖ, ఇంత చేతగాని ప్రభుత్వము ఎందుకు రిజైన్ చేయడం లేదు ఇంకా అని ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా ఆ ప్రతిపక్షాల్లో మాట్లాడము, విపరీతమైన చర్చ, టీవీలో డిబేట్స్ జరగడము, ఇవన్నీ కూడా కాంచనగంగా, బాలాసోర్ లో జరిగినటువంటి, లేదా సాబర్మతి, కళింగ, ఇవన్నీ మనం ట్రైన్స్ పేర్లు విన్నాం. మైసూరు, దర్భంగా, ఈ రైళ్లు కదా అండి రాజుగారు మనం విన్నటువంటి పేర్లు. కనుక ఈ రైల్ యాక్సిడెంట్ జరిగాయి. యాక్సిడెంట్స్ అన్ని చూడండి మీరు ఎలా జరిగాయి అంటే, ఒక రైలును ఇంకో రైలు నిల్చుని పక్కకు నిలబడి ఉన్నటువంటి రైలు, ఒక రైలు వస్తుంది ఢీకొంటుంది, అంతే. కొన్ని 100 మంది శవాలు కనబడతాయి. చాలా పెద్దది, చాలా పెద్దది. ఒరిస్సా యాక్సిడెంట్ మర్చిపోయారు. సుమారుగా 290 మంది పైన శవాలు కనపడ్డాయి. కనుక ఎలా జరిగింది అంటే రాంగ్ సిగ్నలింగ్ ఎవరు ఇచ్చారు, ఎక్కడికి పోయాడు, పారిపోయిన వాడు ఎవడు, ఇవన్నీ కుట్రలు ఉన్నాయని అప్పట్లోనే ఏజెన్సీస్ చెప్పడం ప్రారంభించాయి. కాకపోతే రుజువులు లేకపోయినాయి. అలాగే అదేంటి బండరాళ్ళు, సిలిండర్లు రైల్వే పట్టాల పైన ఇవన్నీ కనపడ్డాయి. వాటిని ఢీకొంటూ పోతున్నాము. కంకర రాళ్లు పెట్టి పట్టాలు తప్పే విధంగా జరిగాయి. ఇలాంటివన్నీ కూడా మనకు లాస్ట్ 2 years లో జరిగినటువంటి యాక్సిడెంట్స్. మిస్టరీ ఒక మాయ. అలాంటి సంఘటనలన్నీ మనం చూసాం కళ్ళ ముందు. వీటికి ఆధారాలు ఇన్ని రోజులు కనపడలేదు. ఇప్పుడు ఎప్పటిలాగా మన యోగి ఆదిత్యనాథ్
వారి పోలీసులు ఎక్కడి నుంచి సమాచారం సేకరించారో తెలియదు. మొత్తానికి మదర్సాల మీద దాడులు చేస్తారు రాజు గారు. ఎవరు దాడులు చేసిన వాళ్ళు? ఎన్ఐఏ వాళ్ళు. ఇది జాతీయ భద్రతా బలగాలు ఇవన్నీ కూడా. అలాగే ఉత్తరప్రదేశ్ సంబంధించిన యాంటీ టెర్రర్ ATS స్క్వాడ్స్, వీళ్ళిద్దరు కలిసి దాడులు చేస్తారు ఝాన్సీలో మదర్సా పైన, అలాగే కాన్పూర్ లో మదర్సా పైన. ఈ మదర్సాల్లో షాకింగ్ రివిలేషన్స్ అన్నట్టు. పోతే వీళ్ళకేదో సమాచారం దొరికింది కదా చూద్దామని పోయింటారు బహుశా. సమాచారం నిజం కావడం అనేది, నిజమే కాదు ఆధారాలన్నీ దొరకడం. ఏకంగా ఇవన్నీ టీచ్ చేస్తున్నటువంటి మత పెద్ద అక్కడ టీచరు ముఫ్తీ ఖాలిద్ నఖ్వీ అని ఆ టీచర్ ను కూడా వీళ్ళు అరెస్ట్ చేశారు. కనుక అక్కడికి వెళ్ళాక కనపడుతున్నది ఏంటి అంటే అనేక ఆధారాలు, ఒకటి కాదు రెండు కాదు. రాజు గారు, నేను టీచర్ని కనుక చెప్తున్నాను, ఇప్పుడు లేటెస్ట్ టీచింగ్ క్లాస్ రూమ్ పద్ధతులు మారిపోతున్నాయి. కేవలం బ్లాక్ బోర్డ్ అండ్ చాక్ పీస్ తో పాఠాలు చెప్పే పద్ధతులకు స్వస్తి పలకాలి, టీచింగ్ టెక్నాలజీని ఉపయోగించాలి, ఇవన్నీ కూడా రకరకాల విషయాలు చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి, లేకపోతే కోడింగ్ ఉపయోగించాలి. ఇప్పుడు మదర్సాల్లో టీచింగ్ ఎయిడ్స్ వాడుతున్నారు, ఎంచక్క వీడియోలు ప్రదర్శిస్తున్నారు, ఎంచక్క. ఇంకోటి, ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పాఠం చెప్పడం అంటే కేవలం పాఠం చెప్పడం కాదు, ప్రాక్టికల్స్ తో చెప్పాలి. హ్యాండ్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చేతులతో పని చేయాలి, ప్రాక్టికల్ గా చేసి తర్వాతనే పాఠం చెప్పాలి. ఇలాంటివన్నీ కూడా నూతన బోధనా పద్ధతులు ఒకవైపు దేశమంతా ప్రయత్నం చేస్తుంటే మదర్సాలు ఎప్పుడో ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. చక్కటి బోధనా పద్ధతులతోటి, చక్కటి టెక్నాలజీ తోటి ఈ పిల్లలకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తూ విద్యార్థులను తీసుకెళ్లి రైల్వే పట్టాలపైన ఎలా పెట్టాలి, ఎలా ట్రైన్లు పడగొట్టాలి, కనుక సిగ్నలింగ్ మనం ఎట్లా ఇది చేయొచ్చు, అక్కడ ఉన్న వ్యక్తిని వశపరుచుకుంటే చిన్న సిగ్నల్ రాంగ్ సిగ్నల్ ఇస్తే ఎంత పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఇలాంటి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పలేని ప్రాక్టికల్ క్లాసెస్ అన్ని కూడా అక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ వీడియోలు ఇవన్నీ ఉన్నాయి. ఇది స్టూడెంట్స్ ని తీసుకెళ్లి ప్రాక్టికల్స్ చేస్తున్నటువంటి వీడియోస్ అన్ని కూడా అక్కడ రివీల్ అయ్యాయి. ఎంత అద్భుతం అండి. మదర్సాలు అంటే మనం ఏమనుకుంటాం, చక్కటి మతబోధన చేస్తారు, దైవం గురించి, ఆధ్యాత్మికత గురించి, స్పిరిచువాలిటీ గురించి చెప్తారేమో అనేటువంటి మాయలో మనం అంతా ఉంటే మదర్సాల్లో ఏం జరుగుతుంది? మనల్ని మాయలో పెట్టి ఈ మదర్సాలో దేశ వ్యతిరేక కుట్రలు, కుతంత్రాలు అన్ని కూడా, రైళ్లను పడగొట్టడం ఎలా, అరే మీరు పిల్లలకు అమ్మాయిలను పడగొట్టడం ఎలా అనేది ఒకవైపు యువకుల మధ్య చర్చ జరుగుతుంది. మదర్సాలనేమో రైళ్లను పడగొట్టడం ఎలా అనేది ఇక్కడ నడుస్తా ఉంది. కనుక మదర్సాల్లో కుట్రలు, కుతంత్రాలు, దేశంలో జరిగేటువంటి అన్నిటికీ మూలం ఇప్పుడు మదర్సాలని తేలుతుంది. ఇక్కడ ముఫ్తీ ఖాలిద్ నఖ్వీ ఎవరైతే టీచర్ ను ఈ NIA ఏజెంట్స్ పట్టుకున్నారో, ఆ పట్టుకున్నప్పుడు జరిగిన సంఘటన కూడా గురువారం నాడు జరిగినటువంటి సంఘటన. ఇది చాలా ముఖ్యమైనది. ఇది మత పెద్దలు పాఠం చెప్తున్నట్టు వీడియోలో కనబడుతోంది మనకు. కనుక మెటీరియల్ కనబడుతుంది, ప్రాక్టికల్ క్లాసెస్ రైల్వే పట్టాల పైన ఇవన్నీ వీడియోస్లలో ఉన్నాయి అవన్నీ కూడా. కానీ ఖాలిద్ నఖ్వీని తీసుకెళ్తే 5 నిమిషాల్లో మైకుల్లో, మస్జిద్లో లేకపోతే మదర్సాల్లో మైకుల్లో ప్రకటన వచ్చేసింది. కమాన్ కమాన్ కమాన్, వచ్చేసి కొంపలు మన మత గురువును పట్టుకెళ్తున్నారు పోలీసులు. అతనేదో పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ లాగా, అతనేదో పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ ని తీసుకెళ్తున్నట్టు అతను ఆపడం, అతన్ని తీసుకెళ్తుంటే ఆపడం, వెనక్కి తీసుకెళ్లిపోయారు. మొత్తం మహిళలు, ఒక్క నిమిషాల్లో 100 మంది మహిళలు వచ్చారు. ఇది కొత్త టెక్నాలజీ. ఏంటంటే పోలీసులు మన వీధుల్లోకి వస్తే రెడీగా ఉండాలి, మహిళలంతా ముందు వరుసలో వచ్చి నిలబడాలి, అడ్డుకోవాలి. పోలీస్ చేతిలో నుంచి అతన్ని పట్టుకొని వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి సంఘటన ఇది. మరి పోలీసులు నిస్సహాయంగా అతన్ని వదిలేసి వెళ్ళి మళ్ళా పెద్ద నంబర్ లో వచ్చేసి తర్వాత పట్టుకున్నారు, అతన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎవరెవరు అడ్డుకున్న వారు వాళ్ళందరి వీడియోలు కూడా తీశారు. అప్పుడు ఈయన నుంచి వచ్చినటువంటి సమాచారమే చాలా పెద్ద సమాచారం. ఇతని దగ్గర ల్యాప్టాప్స్ అన్ని తెప్పించారు, అతని మొబైల్స్ తెప్పించారు, వాటిలో ఉన్న వీడియోలు, తాను స్వయంగా చెప్పినటువంటి పాఠాలు, తాను ఎక్కడెక్కడ కుట్రలు చేశాను, ఏ రైలు యాక్సిడెంట్ లో కంకర రాళ్ళు పెట్టించాము, ఎక్కడెక్కడ ఏం ప్రాక్టికల్స్ చేయించాము, ఇవన్నీ కూడా ఈ నఖ్వీ అనేవాడు కుల్లం కుల్లా అన్ని ఓపెన్ గా చెప్పాడు పాపం. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, సంబల్లో ఎటువంటి
ఆపరేషన్ చేశారో యోగి ఆదిత్యనాథ్, అలాంటి ఆపరేషన్ అంటే ఎవరైతే దాడులు చేశారో అక్కడ సంబాల్లో వదలలేదు, ఎక్కడెక్కడ దాక్కున్నా అందరినీ ఎలా తెచ్చారో, ఇప్పుడు ఈ సంఘటనలో అతన్ని నక్వీని పట్టుకున్నప్పుడు ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరినీ తెస్తున్నారు, ఒక్కొక్కరిని తీసి ఇంటరాగేషన్ చేస్తా ఉన్నారు. సో ఇదే అండి మదర్సాల సంగతి. ఇన్నాళ్ళు మనం ఏమో అనుకున్న మదర్సాలంటే దేశమంతా సరిహద్దుల్లో ఈ మధ్య కాలంలో మనం ఊహించనంత బెంగాల్, అస్సాం, గుజరాత్, లేకపోతే ముఖ్యంగా నార్త్ ఈస్ట్, నేపాల్ బోర్డర్లో అన్ని సరిహద్దు రాష్ట్రాల సంఖ్య డబల్ అయిపోయింది. ఎక్కడికక్కడ ఒక దగ్గర 100 ఉంటే ఒక 500 సంఖ్య మదర్సాలు వచ్చేసాయి. ఎందుకు వచ్చినాయో అర్థం కాదు. ఇవన్నీ కూడా ఇప్పుడు అర్థం అవుతుంది మదర్సాల సంఖ్య దేశంలో ఎందుకు పెరిగింది. ముఖ్యంగా ఈ దేశము ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు సరిహద్దుల్లోనే మదర్సాల సంఖ్య పెరిగింది అని. ఎందుకు అంటే దేశం పైన కుట్రలు కుతంత్రాలు చేయాలి, యాక్సిడెంట్ చేయాలి. కనుక ఈ దేశంలో ఎప్పుడు కూడా దేశాన్ని అస్థిరపరచాలి. ఇంతకు ముందు కాంగ్రెస్ పీరియడ్ లో బాంబులు పేల్చారు, ఎందుకంటే మంచి అవకాశం ఉండేది. స్లీపర్ సెల్స్ పాత బస్తీలో పడుకునేవి కనుక ఈజీగానే దిల్సుఖ్ నగర్ లో లేకపోతే వీటిల్లో బాంబులు పేల్చారు. ఈ దేశం అంతా కూడా పేల్చారు. ఇప్పుడు అది నడవడం లేదు, ఎందుకంటే పట్టేసుకుంటున్నారు ముందే. అందుకని ఇప్పుడు స్ట్రాటజీ మార్చారు. ఇక్కడి వాళ్ళే, పాకిస్తాన్ వాళ్ళ అవసరం లేదు, ఇక్కడి వాళ్ళే మదర్సాలో చక్కటి ట్రైనింగ్ తీసుకొని ఈ యాక్సిడెంట్ చేస్తున్నారు. ప్రమాదం అంటే రాజు గారు అనుకోకుండా జరిగేది ప్రమాదం. ఇప్పుడు అనుకోని ప్లాన్ చేసేది ప్రమాదం యొక్క రూపం, కొత్త రూపం. ప్రమాదం అంటే మనం బైక్ మీద వెళ్తుంటాము, కాన్స్పిరసీ అంటే కాన్స్పిరసీ బిహైండ్ ఎవ్రీ యాక్సిడెంట్. యాక్సిడెంట్ ఈజ్ నాట్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగేది. అనుకోకుండా జరిగినటువంటి ఒక మాయ మనకు కల్పించి వెనకాల కుట్ర కుతంత్రం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కనుక ఈ దేశంలో జరిగే రైల్వే యాక్సిడెంట్స్ కానీ ఇతరత్ర ఏమన్నా యాక్సిడెంట్స్ కానీ ఇవేవి కూడా అసమర్థత వల్ల, మోడీ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల జరుగుతున్నది కాదు. మన దేశం వాళ్ళే మన మధ్యనే ఉంటూ మదర్సాలో ట్రైనింగ్ తీసుకొని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు అనే విషయము ప్రజలు అర్థం చేసుకోవాలి. వెంటనే దీనికి తగిన రీతిన స్పందించాల్సినటువంటి సమయం వచ్చేసింది. అయితే చివరిగా ఇప్పుడు ఈ సరిహద్దు ప్రాంతాల్లో కానివ్వండి, మనకి ఈ ఎన్ఐఏ చెప్తున్న దాని ప్రకారం, ఏటీఎస్ బృందం చెప్తున్న దాని ప్రకారం సరిహద్దు రాష్ట్రాల్లోనే అక్రమ మదర్సాలు, సక్రమంగా నడిచే వాటితో ఏ ఇబ్బంది ఉండదు. వాళ్ళు చక్కగా ఏదో వాళ్ళ పాఠాలు వాళ్ళ కొరుకుల మీద చెప్పుకుంటే ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే అక్రమంగా రాత్రికి రాత్రే పుట్టుకొస్తున్నటువంటి మదర్సాలు, అందులో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు శిక్షణ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటి మీద గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఒకటేమో జనాభా ఏదైనా సరే, చర్చిలు కానీ టెంపుల్స్ కానీ మదర్సాలు కానీ మీకు జనాభాకు తగినట్టు ఉంటాయి కదండి. ఇన్ని వేల మందికి ఒక టెంపుల్ ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది. ఒక్క క్రిస్టియన్ లేకుండా అక్కడ చర్చ్ వస్తుంది. చాలా ప్లేస్ లో వస్తున్నాయి. ఎట్లా వస్తాయండి నాకు అర్థం కాదు. మనుషులే లేని, క్రైస్తవాన్ని ఫాలో అయ్యేటువంటి మనుషులు లేకుండా అక్కడ చర్చ్ వెలుస్తుంది. తర్వాత మనుషులు కన్వర్ట్ అవుతూ ఉంటారు. ఇలాంటివే సేమ్ మదర్సాలు కూడా. ఆ విధంగా ముస్లింలే లేకుండా మదర్సాలు వచ్చినాయి అనుకోండి, దాన్ని ఏమనుకోవాలి మనం? జనాభా లేకుండానే మదర్సాలు వచ్చినాయి, దాన్ని ఏమనుకోవాలి? కనుక ఇప్పుడు ఏజెన్సీస్ అన్ని కూడా అలర్ట్ కావాలి. శృతి మించినటువంటి ఈ మదర్సాలు, శృతి మించినటువంటి మస్జిద్లు, ఈ అక్రమ వలసదారులు, రోహింగ్యాలు, లేకపోతే బంగ్లాదేశీ చొరబాటుదారులు, వీళ్ళందరి కారణంగా ఈరోజు దేశంలో ప్రమాదం పొంచి ఉంది. కనుక వీటిపైన ప్రత్యేకమైన ఇది పెట్టాలి. నేను అనుకుంటాను ఇప్పటికే దేశంలో ఎలా అయితే పిఎఫ్ఐ ఇలాంటి సంస్థలను అనుకున్న బ్యాన్ చేసిన 1 year లో కనబడకుండా పోయాయి. అటువంటి ఒక టైట్ సెక్యూరిటీ దేశంలో రావాల్సిందే. మోడీ ప్రభుత్వం అందుకు పెట్టింది పేరు, పోలీసులను ట్రైన్ చేయడం, పంపించడంలో నేను అనుకుంటాను మదర్సాలను తప్పకుండా నియంత్రిస్తారు. అప్పటికే మనకు అస్సాంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు చాలా మంది కాస్త మతతత్వవాదిగా కనపడ్డాడు ఆయన, కానీ అస్సాంలోనే ఇది ఎక్కువ. అందుకే మదర్సాలను శుద్ధి చేసే పని ఆయన చేశాడు. అక్కడ టీచర్ అపాయింట్మెంట్స్ దాని నుంచి అన్నిట్లో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకున్నది. ఎందుకంటే ప్రభుత్వాలు ఫండ్స్ ఇస్తాయి కనుక ప్రభుత్వాలకు రైట్ ఉంటుంది, వాటిని చెక్ చేసేటువంటి రైట్ ఉంటుంది.
వీళ్ళు ఎంత వ్యతిరేకించినా, ఎంత గొడవలు చేసినా ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రి ఎట్లయితే బలంగా వ్యవహరిస్తున్నారో, లేకపోతే ఆ యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు ముందే పసిగట్టి ఇప్పుడు ఎలా అయితే దాడులు చేసి కనుగొన్నారో, ఇలాంటి చర్యలు వెంటనే తీసుకోవాలి. దేశం అంతా కూడా ప్రమాదంలో పడకుండానే, ప్రమాదాలను నివారించాలంటే ఇటువంటి కుట్రలను భగ్నం చేయాల్సినటువంటి సమయం వచ్చింది రాజు గారు. ఓకే మురళి గారు, మీరు అన్నట్టు ఈ అక్రమ మదర్సాలు ఎక్కడున్నా సరే వాటిని గుర్తించి షట్ డౌన్ చేయాల్సిందే. షట్ డౌన్ మొత్తమే దాన్ని క్లోజ్ చేయాల్సిందే. అన్ని బోర్డర్ స్టేట్స్తో పాటు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే అక్రమం అని తేలితే మాత్రం తప్పకుండా వాటిని షట్ డౌన్ చేయాల్సిందే. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి, చొరవ తీసుకోవాలి. అవసరమైతే ఎన్ఐఏ, కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వీటిని అరికట్టాల్సిందే, వీటిని నివారించాల్సింది. ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి జాతీయ భద్రత విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు. మరి అలాంటి యాక్షన్ ఇప్పటికే మొదలు పెట్టిందని అనుకుంటున్నాం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా మిగతా స్టేట్స్లో ఎలాంటి కాన్స్పిరసీస్ ఏమైనా బయటపడతాయనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేయండి. మా నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.